రెడ్డి జిల్లా మొగిలి వద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. ఆయనతో పాటు కేబినెట్ అంతా ఆలోచన చేస్తాం. పొద్దున్నే పాఠశాలకు ఇంటి దగ్గర తిని బయలుదేరే టైంకి అందుకోలేకనో, ఆహారం దొరక్కనో, పోషకాహార పదార్థాలు అందకనో, ఆ పిల్లలు ఎదిగే వయసులో బ్రెయిన్ కావలసినటువంటి న్యూట్రిషన్ అందక పరిపూర్ణంగా ఎదగలేకపోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా సరైన రీతిలో న్యూట్రిషన్ అందించాలనే ఆలోచన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొన్న కొన్ని చోట్ల ముఖ్యమంత్రి గారు వారి సొంత నియోజకవర్గంలో ఇప్పటికే కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. భవిష్యత్తులో మేము కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు కల్పించాలని, ఆ పిల్లలకి సరైన ఆహారం అందించాలని కోరుకు తప్పనిసరిగా మా సంకల్పం మంచిదే కాబట్టి అన్ని వనరులు సమకూరుతాయని మేము ఆశిస్తా ఉన్నాం. అట్లాగే హరగోపాల్ గారు, మా శంకర్ గారు ఇంకా కొన్ని అంశాలు అడిగారు. ఈ ప్రాంతానికి సంబంధించి విద్యకు సంబంధించి విద్యా బుద్ధులే కాదు, మిగతా అంశాల గురించి కూడా ఆలోచించాలి అంటే వారికి తెలుసు మేము విద్యకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో. పొన్నం ప్రభాకర్ గారు రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిని విజిట్ చేసి వచ్చి 10 సంవత్సరాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచలేదు, మిగతా వాటి అన్నిటికీ పెంచారు అని రిప్రజెంటేషన్ ఇస్తే 15 రోజులు ఎగ్జామిన్ చేపించేసి మిగతా శాసనసభ్యులందరూ కూర్చోబెట్టి, అధికారులు కూర్చోబెట్టి కేవలం ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లో డైట్ ఛార్జెస్ 40% ఎట్ ఏ టైం పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం రెసిడెన్షియల్ స్కూల్స్. ఇక వైద్యానికి సంబంధించి హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద పెద్ద ఆసుపత్రులు కడతా ఉన్నాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఆసుపత్రులన్నింటినీ మోడర్నైజ్ చేస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్లో మోడర్నైజ్ చేస్తూ ఉన్నాం. వైద్యం, విద్య రెండు అందించగలిగితే అద్భుతమైనటువంటి మన శక్తే ఈరోజు మన మానవ వనరు. మన రిసోర్స్ ఈజ్ అవర్ హ్యూమన్ రిసోర్స్. మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ హ్యూమన్ రిసోర్స్ని సానబట్టి వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి కావాల్సిన అద్భుతమైన శక్తి వస్తుందనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఈ కార్యక్రమాలను తీసుకొని వెళ్తా ఉన్నాం. ఎదురు కూర్చున్న మహిళలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని ఆలోచన చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనుకున్నాం. కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి ఆ చీరలు కూడా ఏదో ఇలా ఇచ్చినట్టు కాదు, ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి చీర సారె పెట్టినట్టు, మహాలక్ష్మిని గౌరవించినట్టు ఇచ్చి రావాలని చెప్పి ఇచ్చి రావటమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగటం కోసం కావాల్సిన వడ్డీ లేని రుణాలని తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టడమే కాదు, సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మీకు ఇవ్వాలని మేము ప్రకటన చేశాం. ప్రకటన చేస్తే అందరు నవ్వారు, ఎక్కడ సాధ్యం. కానీ నేను ఇవాళ గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ఇప్పటికే 27,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు పంపిణీ చేశాం. ఆ వడ్డీకి సంబంధించిన డబ్బులను చెక్కుల రూపేణా మహిళా సంఘాలకి ఇప్పటికే క్లియర్ చేసి అందించాం కూడా. ఇది ఈ రాష్ట్రం యొక్క నిబద్ధత. మహిళలకు ఎందుకు ప్రోత్సహించాలనంటే ఆ మహిళ ఇంటి భారాన్ని తీసుకుంటుంది, తనకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగిన పిల్లలను చదివిస్తుంది, కొంత వెసులుబాటు కలిగిన ఇల్లు బాగు చేసుకుంటుంది, కొంత వెసులుబాటు కలిగిన ఆ పిల్లల గురించి కలలు కట్టి అద్భుతమైన చదువు చెప్పించడం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా కుటుంబం మొత్తం ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళ ద్వారా ఇది చేపించాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు హరగోపాల్ గారు కానీ, శంకర్ గారు కానీ ఒక విషయం చెప్పారు. నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు వచ్చారు లక్ష్మీదేవిపల్లికి. ఎస్, ఈ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం లక్ష్మీదేవిపల్లి. నార్లాపూర్,
ఏదుల కరువెన ఒట్టెం ఉద్దండపూర్ తర్వాత లక్ష్మీదేవిపల్లి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఎంత త్వరితగతిన పూర్తి చేసి నీళ్లు అందిస్తే అంత మంచిదని చెప్పి ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఇతర కేబినెట్ సహచరులు అందరూ కలిసి కూర్చొని త్వరితగతిన ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి వడివడిగా మనం ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి నీళ్ళు అందించాలని ఒక దృఢమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. అందులో భాగంగా లక్ష్మీదేవిపల్లికి కూడా ఉంది. లక్ష్మీదేవిపల్లికి శంకర్ గారు కలిసినప్పుడు అలా చెప్తా ఉన్నారు. ఆ దృష్టి తీసుకొని వస్తున్నాం. ఈ ప్రభుత్వం సీరియస్గా పరిశీలన చేస్తుంది. అవి పూర్తి చేసుకుంటూ వచ్చి దీన్ని కూడా చేపట్టాలని తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సౌహృద